ప్రసేనుడు చనిపోయాడని తెలిసి సత్రజిత్తు బాధపడ్డాడు. మణి కోసం కృష్ణుడే ఆ పని చేయించాడని అనుకున్నాడు. తనపై వచ్చిన అపవాదును తప్పించుకోవడం కోసం శ్రీకృష్ణుడు ప్రసేనుణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్లాడు. అక్కడ ప్రసేనుడి శవం కనిపించింది. మణి కనిపించలేదు. వెతికితే అది జాంబవంతుడి గుహలో ఉందని కృష్ణుడికి తెలిసింది. గుహలోకి వెళ్లి మణి తీసుకునే లోపు జాంబవంతుడు వచ్చాడు. అప్పుడు జాంబవంతుడికి కృష్ణుడికి భారీ యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడు చనిపోయాడు. వచ్చినవాడు శ్రీకృష్ణుడు. అంటే అంతకు ముందరి జన్మలో తన ఆరాధ్య దైవం రాముడే అని గుర్తించి నమస్కరించాడు. రాముడి చేతుల్లోనే మోక్షం పొందాలన్న జాంబవంతుడి కోరిక కృష్ణావతార సమయంలో తీరింది. తన కూతురు జాంబవతిని కృష్ణుడి చేతుల్లో పెట్టి భారీగా స్వీకరించాలని కోరి జాంబవంతుడు పరమపదించాడు. అలా శ్రీకృష్ణుడి రెండో భార్య జాంబవతి. భాగవత పురాణం ప్రకారం కృష్ణుడికి జాంబవతికి సాంబ, సుమిత్ర, పురుజిత్ సహా 10 మంది పిల్లలు. వీరిలో సాంబ వల్లే యదువంశ నాశనమైంది. వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం.